వెల్కమ్ టు విజిల్. నిన్న సాక్షి పత్రిక ప్రముఖంగా 2 పేజీలతో ఒక వాస్తవ కథనాన్ని ప్రచురించింది. మీరు విన్నది నిజమే. సాక్షి పత్రిక వాస్తవ కథనాన్ని ప్రచురించింది. సర్కారు వైద్యానికి సుస్థి అనే హెడ్డింగ్తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు వర్ణాతీతం. వైద్యులే కాదు, సిబ్బందికి కొరతే. మందులు లేవు, బయట కొనుక్కోవాల్సిందే. బెడ్ల కొరత, ఒకే బెడ్ మీద 2 రోగులు, కనిపించని వీల్ చైర్స్, స్ట్రెచ్చర్లు. అక్కడక్కడ ఉన్న రోగి బంధువులే వార్డు బాయ్లుగా మారాల్సిన పరిస్థితి. వెంటిలేటర్లు, ముఖ్యమైన పరికరాలు లేనేలేవు. స్కానింగ్లు, టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్స్కి పరుగులు పెట్టాలి. ఆసుపత్రుల పరిసరాలు దుర్గంధభరితం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఇది అక్షర సత్యం. ఈ మహాపాపానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా కారకులో సాక్ష్యాధారాలతో తెలుసుకునే ముందు సాక్షి పత్రిక మరో వార్తను ప్రచురించింది. అప్పు దొరికితేనే ఆరోగ్యం పేరుతో సాక్షి కథనం. అపర సంజీవని ఆరోగ్యశ్రీకి అప్పుల తిప్పలు, ఆసుపత్రుల బకాయిల చెల్లింపుకు అప్పులు తేవాలంటున్న చంద్రబాబు సర్కార్. చరిత్రలో తొలిసారిగా చంద్రబాబు తెస్తున్న దుష్ట సంప్రదాయం. బాబు అనుకో విదేశీ పర్యటనలు, ఈవెంట్లకు ఖజానా నుంచే 100 కోట్ల ఖర్చు. చంద్రబాబు, ఆయన పుత్రరత్నం ఇతర వందిమాగదులు విమానాలు, హెలికాప్టర్ల కోసం గంటకు లక్షల్లో చెల్లిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా బకాయిలు. బడ్జెట్లో కేటాయింపులు చూపించినా అవన్నీ ఉత్తిత్తివేనని తేటతెల్లం. ఆరోగ్యశ్రీ ట్రస్టు రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు నిరాకరణ. ఏపీఎస్ఎఫ్సి ద్వారా రుణానికి యత్నం. ఆ రుణాన్ని ట్రస్టు చెల్లించేలా బాబు పథకం. బాబు అసమర్థత వల్ల 1,40,00,000 కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరం. పెండింగ్లో 3,000 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి. హెల్త్ ప్యాకేజ్ రేట్లను రివిజన్ చేయాలి. 2007 నాటి రేట్లతో ప్రజలకు ఇప్పుడు నాణ్యమైన వైద్యం సేవలు అందించలేం అని ప్రైవేటు ఆసుపత్రులు గగ్గోలు పెడుతున్నాయి. రేట్లు పెంచకపోతే ఆరోగ్యశ్రీ ఎంఓయూపై సంతకాలు చేయం అని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేసిందని సాక్షి కథనాల సారాంశం. ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన రాజకీయ నాయకుల్లో ఒకరు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. రైతులకు ఉచిత విద్యుత్ నుంచి ఆరోగ్యశ్రీ వరకు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ అదే సమయంలో ఒక పెద్ద ప్రశ్న వెంటాడుతుంది. నాటి వైఎస్ఆర్ సంక్షేమ పథకాల పాలన రాష్ట్రానికి నిజంగా బలాన్నిచ్చిందా, లేక ఆర్థికంగా భారమయ్యాయా? ఆ తర్వాత అదే సంక్షేమ రాజకీయాన్ని మరింత విస్తరించిన వైఎస్ఆర్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు పాలనగా పేరు పొందిన జగన్ విధానం కొంతమందికి ఉపశమనం ఇచ్చినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన భారం మోపిందన్న విమర్శలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాల రాజకీయాన్ని మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే దాన్ని బటన్ నొక్కుడు స్థాయికి తీసుకువెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య రాజకీయ చర్చకు దారితీసింది. జగన్ ఉంటే బాగుండేది, ప్రతి నెల ఏదో ఒక బటన్ నొక్కేవాడు అని ప్రజలు అనుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పటం వెనుక అసలు రాజకీయ దురుద్దేశం ఏంటి? బటన్ నొక్కుడు ఉచిత పథకాలు నిజంగా ప్రజలను బలపరుస్తాయా, లేక ప్రభుత్వాలపై ఆధారపడే సమాజాన్ని తయారు చేస్తాయా? వైఎస్ఆర్ నుంచి జగన్ వరకు వచ్చిన సంక్షేమ రాజకీయాల ప్రయాణం రాష్ట్రానికి వరమా, భారమా, లేక శాపమా? లోతుగా విశ్లేషిద్దాం. ఉచిత పథకాలు, రుణమాఫీలు, ఆర్థిక క్రమశిక్షణ కూల్చివేత ఎలా మొదలైందో తెలుసుకుందాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో అమలైన ఉచిత పథకాలు, రుణమాఫీలు సామాజిక న్యాయం, పేదల పరిరక్షణ అనే నినాదాలతో ప్రజాదరణ పొందాయి. అయితే కాలం గడిచే కొద్దీ ఈ పథకాలు పేదలను బలోపేతం చేశాయా, లేక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయా? సంక్షేమం వర్సెస్ ఆర్థిక వాస్తవం చూద్దాం.
ఉచిత పథకాలు సూత్రప్రాయంగా తప్పు కాదు. పేదరికం తగ్గించేందుకు, అసమానతలు సరిచేసేందుకు సంక్షేమం అవసరమే. కానీ సమస్య ఎక్కడ మొదలైందంటే ఆర్థిక సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా సంక్షేమాన్ని రాజకీయ సాధనంగా మార్చటం ఫలితం ఉచిత పథకాల సంఖ్య పెరగటం, ఖర్చుల నియంత్రణ తప్పటం, అందుకు సరిపడా ఆదాయ వనరుల పెంపుపై తగిన శ్రద్ధ చూపకపోవటం. ఇది ఆర్థిక క్రమశిక్షణకు మొదటి దెబ్బ. రుణమాఫీలు తాత్కాలిక ఉపశమనం, దీర్ఘకాల నష్టం. సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల వ్యవస్థ బలహీనపడింది. అంటే తాత్కాలిక సమస్యను రాజకీయ లాభం కోసం పరిష్కరించేందుకు మరో పెద్ద వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టింది. రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి పెరిగి ఉచిత పథకాలు ప్లస్ రుణమాఫీలు కలిసి వార్షిక బడ్జెట్లో అతిపెద్ద వాటాను మింగేశాయి. అభివృద్ధి వ్యయానికి చోటు తగ్గింది. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. దాని ఫలితం రోడ్లు, తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి కల్పనలో వెనకబడ్డాం. ఉద్యోగ సృష్టి మందగించింది. సంక్షేమం ముసుగులో అభివృద్ధి త్యాగంగా మారిపోయింది. సంక్షేమం రాజకీయ నాయకులకు ఆటగా మారినప్పుడు ఉచిత పథకాలు అంతకంతకు నిరంతరంగా కొనసాగుతుంటే అది లబ్ధిదారులకే కాదు, ప్రభుత్వాలకు ఒక అలవాటుగా మారుతుంది. ప్రతి సమస్యకు ఒక రాజకీయ కొత్త పథకం, కొత్త పద్ధతుల మాఫీల ఆలోచన వస్తుంది. ఇది ప్రజలను స్వాలంబన నుంచి ప్రభుత్వ ఆధారిత జీవన విధానం వైపు నడిపిస్తుంది. ఫలితం మీగడ, వెన్నపూస, నెయ్యి రాజకీయ నాయకులకు, నీళ్ల మధ్యగా ప్రజలకు దక్కుతాయి. అప్పుల కుప్ప, వడ్డీ భారాలు కొండెక్కి కూర్చుంటాయి. భవిష్యత్ బడ్జెట్లపై పెనుభారంగా మారుతుంది. అంటే నాటి సంక్షేమానికి నేటి తరాలు మూల్యం చెల్లించే పరిస్థితి. నేటి సంక్షేమం రేపటి తరాన్ని మరింత చీకట్లోకి నెట్టేస్తుంది. సంక్షేమం అంటే క్రమశిక్షణ లేకపోవటమా? సంక్షేమం అంటే ఆర్థిక నిర్లక్ష్యం కాదు. కానీ సంక్షేమం లక్ష్యబద్ధంగా ఆర్థిక సామర్థ్యానికి లోబడి ఉండాలి. పాలనలో సమతుల్యత అవసరం. వైఎస్ఆర్ పాలనలోని ఉచిత పథకాలు ఆయనకు తక్షణ రాజకీయ లాభాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ దీర్ఘకాలంలో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింది. రాష్ట్ర అభివృద్ధి వేగం మందగించింది. అప్పుల భారం పెరిగింది. ఇది విధానపరమైన సమతుల్యత లోపం. ఈ అనుభవం నేర్పిన పాఠం సంక్షేమం అవసరమే, కానీ అది ఆర్థిక బాధ్యతతో కూడి ఉండాలి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఒకప్పుడు పేదల ఆరోగ్యానికి భరోసాగా ప్రచారం పొందింది. వైఎస్ను దేవుణ్ణి చేసింది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ పథకం ఆరోగ్య వ్యవస్థను ఏ దిశగా నడిపించింది అనే ప్రశ్న ఇప్పుడు తప్పనిసరిగా వేసుకోవాలి. విజిల్ పరిశోధన విమర్శ ఒక వ్యక్తిపై కాదు, ఒక విధాన నిర్ణయం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను ఎలా మార్చిందో అర్థం చేసుకునే ప్రయత్నం. సంక్షేమం సబ్సిడీ పేరుతో చేసిన కార్పొరేటీకరణ పరిశీలిద్దాం. ఆరోగ్యశ్రీ ఉద్దేశం పేద మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన చికిత్సలు అందుబాటులోకి తేవటం. కానీ అమలులో జరిగిన కీలక మార్పు ఏంటంటే ప్రభుత్వం తన సొంత ఆసుపత్రులను బలోపేతం చేయకుండా కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వ నిధులను మళ్లించే మార్గాన్ని ఎంచుకుంది. ఇది సంక్షేమ పథకం కంటే ప్రైవేట్ ఆసుపత్రులకు హామీ ఆదాయం కల్పించే విధానంగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ పథకం కోసం పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టుకొచ్చాయి. అనుభవం లేని ఆసుపత్రులు, తగిన మౌలిక సదుపాయాలు లేని కేంద్రాలు, వైద్య ప్రమాణాలు స్పష్టంగా లేని సంస్థలు కూడా ఆరోగ్యశ్రీ ఎంపానల్ ఆసుపత్రులుగా మారాయి. ఇది ఆరోగ్య వ్యవస్థలో తలకిందులైపోయిన అభివృద్ధి నమూనా. తప్పుడు చికిత్సలు, పెరిగిన బిల్లులు ఈ పథకం కింద అవసరం లేని శస్త్రచికిత్సలు, సాధారణ సమస్యను పెద్ద చికిత్సగా చూపించటం, ఒకే రోగికి పలు రకాల ప్యాకేజీలు అవసరం లేని పరీక్షలు. ఫలితం రోగుల శరీరాలపై ప్రయోగాలు, ప్రభుత్వ ఖజానాపై భారీ భారం. ఇప్పటికే సుమారు 50,000 కోట్ల రూపాయలు. ఎంత? 50,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. మెజారిటీ సొమ్ము 10 కార్పొరేట్ ఆసుపత్రులకు చేరింది.
ఉదాహరణకు హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ ఇప్పటి వరకు 2,000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బిల్లింగ్ జరిగిందంటే కేవలం 10 పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు 80% ఆరోగ్యశ్రీ నిధులు దక్కించుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం ఖర్చు సుమారు 8,000 కోట్లు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2019 వరకు నాటి చంద్రబాబు సర్కార్ 8,000 కోట్లు ఖర్చు చేసింది. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చో ఊహించండి. చంద్రబాబు 5 ఏళ్లకు 8,000 కోట్లు పెడితే మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 10,000 కోట్లు, 12, 15, 20,000 కోట్లు, 22,000 కోట్ల ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు ఎలా సాధ్యపడింది? హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులకు జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీ లైసెన్స్ ఇచ్చింది, ఊదేశారు. ఓవరాల్ ఆరోగ్యశ్రీ పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. రోజుకు ₹1 కోటి బిల్లింగ్ చేసిన హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. రోగి ఆసుపత్రిలో చేరకపోయినా సర్జరీ చేసామని చూపించటం, ఒకే రోగి వివరాలతో 2-3 నకిలీ బిల్లులు, చిన్న చికిత్స పెద్ద ఆరోగ్యశ్రీ ప్యాకేజీగా మార్చటం, గ్రామాల నుంచి పేషెంట్లు తెచ్చే మధ్యవర్తులకు కమిషన్లు ముట్టచెప్పటం, ఎన్ని రకాల మోసాలకు పాల్పడవచ్చో అన్ని రకాల మోసాలకు కొన్ని హాస్పిటల్స్ పాల్పడ్డాయి. అనేక హాస్పిటల్స్ను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి సస్పెండ్ చేశారు, కానీ మళ్ళీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోకి వస్తాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించాలంటే బిల్లులో కమిషన్లు చెల్లించాలి. కొత్తగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోకి రావాలి అంటే లక్షల్లో లంచాలు ముట్ట చెప్పాలి. అనకాపల్లి సమీపంలో నిరుపేదల కోసం దాతల సాయంతో పైసా లాభం ఆశించకుండా ఒక చారిటీ ట్రస్ట్ ఒక హాస్పిటల్ను ప్రారంభించింది. దానికి ఆరోగ్యశ్రీ అనుమతి ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షల్లో లంచం చెల్లించని కారణంగా ఆ 5 ఏళ్ళు ఆరోగ్యశ్రీ అనుమతి నిరాకరించారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ చికిత్స ధరలకు నాణ్యమైన వైద్యం ఇవ్వటం అసాధ్యం. మరి ఇన్ని వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉండి కూడా ఆసుపత్రుల నిర్వహణ అంటే సామాన్యమైన విషయం కాదు. నిజాయితీగా నడిపిన హాస్పిటల్ యాజమాన్యాలు ప్రభుత్వ బకాయిల దెబ్బకు రోడ్డున పడతారు. ఇక్కడ అసలు విషయం మాట్లాడుకుందాం. ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు క్షీణించాయి? ఆరోగ్యశ్రీ విధానం వల్ల జరిగిన అతిపెద్ద నష్టం ప్రభుత్వ ఆసుపత్రుల పతనం. నిధులు మొత్తం కార్పొరేట్ ఆసుపత్రులకు పారిస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత, పరికరాల కొరత, మందుల కొరత, మౌలిక వసతుల నిర్లక్ష్యం, ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏముంది అన్న భావన బలపడింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆరోగ్యశ్రీ పథకం విధానపరమైన ఫలితం. పేదల వైద్యం పేరుతో జరిగిన వ్యవస్థాగత నష్టం. ఆరోగ్యశ్రీ పథకం వల్ల పేదలకు కొంతమేరకు చికిత్స లభించింది, ఇది వాస్తవం. కానీ అదే సమయంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలహీనమైపోయింది. కార్పొరేట్ వైద్య రంగం విస్తరించింది. ప్రభుత్వాలు దీర్ఘకాల అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయి. అంటే తక్షణ రాజకీయ లాభాల కోసం దీర్ఘకాల వ్యవస్థను త్యాగం చేయటం జరిగింది. ఈ అనుభవం నేర్పిన పాఠం విజిల్ పరిశోధనాత్మక విమర్శ ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. ఆరోగ్య బీమా పథకాలు ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యామ్నాయం కావు. అవి కేవలం సహాయక సాధనాలు మాత్రమే. ప్రభుత్వం తన మౌలిక బాధ్యత అయిన ప్రభుత్వ ఆసుపత్రులను, వైద్య విద్య, ప్రజా ఆరోగ్యం ఇవన్నీ బలోపేతం చేయకుండా ఇటువంటి పథకాలు బోధనా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల ఆసుపత్రులకి పరిమితం చేయకుండా ప్రభుత్వం తన సొంత వ్యవస్థను తానే మింగేసి ఆధునీకరించకుండా వాటిని ప్రైవేట్ రంగానికి సబ్సిడీ చేయటం దీర్ఘకాలంలో చేదు ఫలితాలను ఇస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూరోప్లోని కొన్ని దేశాలు నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి శస్త్రచికిత్సలు చేస్తారు. మరి మన ఆరోగ్యశ్రీ విధానాలపై విమర్శ అంటే ప్రజాస్వామ్య బాధ్యతగా స్వీకరించాలి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ప్రశ్నించడం అంటే సంక్షేమాన్ని తిరస్కరించడం కాదు. ఆ సంక్షేమ విధానం ఆరోగ్య వ్యవస్థను బలపరిచిందా లేదా బలహీనపరిచిందా అనే ప్రశ్న వేయటమే.
ప్రశ్న ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం. ఆరోగ్యశ్రీ అనుభవం ఏం చెబుతుంది? సంక్షేమ ఉద్దేశం మంచిదే అయినా తప్పుడు విధాన రూపకల్పన జరిగితే అది వ్యవస్థను మింగేస్తుంది, పూర్తిగా దెబ్బతీస్తుంది అనేది నేర్పింది. బటన్ నొక్కటం పాలన నైపుణ్యమని, అప్పులు చేసి పంచటమే పరిపాలనా విఘ్నతని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాలనలో పదే పదే వినిపించింది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలందరికీ బీమా చేస్తున్నాం అని ఒక కొత్త పాలసీ ప్రకటించారు. అదొక రాజకీయ బూటకపు పథకంగా ఎలా మారబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.